అన్ని జన్మల్లోకి మనిషి జన్మ ఉత్తమమైన జన్మ. అలాంటి ఉత్తమ జన్మ పొందిన మనిషి వ్యసనాలకు బానిసై తమ జీవితాలనే కాకుండా తనను నమ్ముకుని వచ్చిన కుటుంబ సభ్యుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. పేకాట, వ్యభిచారం, త్రాగుడు వంటి మరెన్నో దురవ్యసనాలకు లోనై తమ జీవితాలని బలి చేసుకుంటున్నారు. అలాంటి వ్యసనపరుడి కథే ఈ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రత్నకుమారి వ్యధ. రతలు రత్తాలు తలుపు 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 తీవే రత్తల. ఏంటో ఇందాక నుంచి కాలికి బెల్ల కొడతా ఉంటే తలుపు తీవా నువ్వు? చెప్ప. అసలు మనకు కాలింగ్ బెల్లే లేదు కదండి. నాకు తెలుసా కాలింగ్ బెల్ లేదని తెలుసు. అదే మాట్లాడా అంతే. వాడు ఎవడు వచ్చా నేను కింగ్ అంతే. నేను ఎప్పుడూ చెప్పేసా. ఎవడాడు ఆడు ఆడు నాకు చెప్తాడు. నేను కొడుకని కొడుక నేను కింగ్రా నేను కింగ్ నేను కింగ్ చెప్పా. ఎవరు నేను కింగ్ కాఫీ తెచ్చావా? వస్తాను. ఏంటిది అడిగారు కదా కాఫీ ఏంటో చల్లగా ఉంది. కాఫీ కోళ్ళు కాఫీ అది. వేడి చేసుకురా పో. చెప్పు నేను చెప్పా పో చేసుకోపో. నేను కింగ్ అని చెప్పాను. తీసుకురా రా. ఇప్పుడు ఈ కాఫీ కదా వేడి చేసావా? వేడి చేసావా? వేడిగానే ఉంది. వేడిగా ఉందా? ఓకే. వేడి ఇంత వేడి చేసావేంటే? అంత వేడి వద్దు. మామూలు వేడి చేసిరా పో. ఇది తీసుకెళ్ళిపా. కాసేపు ఆగండి, చల్లగా నాకు తెలుసులే. నా చల్లగా అవుతుంది. నాకు తెలియదు. అలా పని చూసుకోపా. ఆడే కింగ్ ఎవరిగా చెప్పపా. ఈ ఎలా కాసేపు అయితే ఇది చల్లగా అవుతుంది అంట. నాకు తెలీదా? ఆడెవడే ఇంటాక చూసుకుంటూ వెళ్తున్నాడు. ఎవడాడు అక్కడికరే చంపేస్తామని నిన్ను. జాగ్రత్త. రతల ఏం చేస్తున్నావు? కమాన్ బేబీ కమాన్. నేను చెప్తున్నదా? వచ్చాయి. స్నానం చేయాలి. ఏంటండి స్నానం చేయాలి? నేను నీళ్లు పెట్టమన్నా వాష్రూమ్లో పెట్టావా నువ్వు? పెట్టాను, వేడి నీళ్ళు పెట్టావు. వెళ్ళొస్తా. ఏంటి చూస్తున్నా? పరువ జబర్దస్త్. నేను చూసుకోమని చూసుకో. అమ్మా రత్నకుమారి. రండి నాన్న. ఇదేనా రావడం? అవునమ్మా. అమ్మ చెల్లి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఏంటమ్మా నీరసంగా కనిపిస్తున్నావు? నీరసమా? అదేం లేదే. నీరసం ఏం లేదు. అల్లుడు గారు ఎలా చూసుకుంటున్నారమ్మా? బాగా చూసుకుంటున్నారు నాన్న. ఆయనకు నేనంటే ప్రాణం. గుండెలు పెట్టుకొని చూసుకుంటున్నారు. ఇదిగో అమ్మా మీ అమ్మ ఇచ్చింది. అమ్మా బయట ఒక పని మీద వచ్చాం. బయట కొంతమంది ఎదురు చూస్తున్నారు నా కోసం. నేను వెళ్ళొస్తానమ్మా. అయ్యో అదే నాన్న, భోంచేసి వెళ్ళండి. వద్దమ్మా, అంత టైం లేదు. అల్లుడు గారిని అడిగానని చెప్పు. ఇంకోసారి వస్తాను.
రత్తాలు రత్తాలు రా ఇటు రా రా కమాన్ కమాన్ ఏంటి బాత్రూంలో వేడి నీళ్ళు ఉన్నాయన్నావు చూస్తే అంత చల్లగా ఉన్నాయి రోజు తాగి రావడం నా ప్రాణం తీయడం. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను తాగిపోతుంటావు నువ్వు. నీ ఎంత ధైర్యం ఉందే పోతున్నావు నేను. పాలు పాలు అమ్మా పాలు వస్తున్నా. అమ్మా పాలు. ఆగే నువ్వు వాగంతే చెప్పా. ఏం ఆడు పిలవంగానే హుషారుగా పరిగెత్తుకొస్తున్నావేంటే? రే నువ్వు ఇటు రారా రా రారా ఎవరా? నమస్తే గారు. నమస్కారం రే. నువ్వు పాలు అని రావటం ఇదేమో పరిగెత్తుకుంటా రావటం నేను అంత చూస్తున్నా రే. నువ్వు మాట్లాడదురా ఇక్కడ ఇక్కడ నువ్వు చెప్పరా రే. నువ్వు అడి చూడవే ఏం జరుగుతుందిరా ఇక్కడ? అరే ఇది ఏం జరుగుతుంది? నాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. ఆడిపిల్లటం ఇదేమో పరిగెత్తుకుంటూ రావటం. అది రాయ్ ఏంట్రా సంగతి? నీ సంగతి చూస్తారా? చూసావా ఆడు నాకు భయపడిపోయాడు. ఆడెవడా నీ లవరా? నాకు అన్నీ తెలుసు. ఏమనుకున్నావు? చంపేస్తా నాకు కొడుకు. ఏమనుకున్నా? రత్నకుమారి 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 రత్నకుమారి. నమస్కారం బాబాయ్ గారు, కూర్చోండి. చూడమ్మా, నేను కూర్చోడానికి రాలేదు. 6 నెలలైంది అద్దెగడ్డి. ఈ నెల సంగతి ఏంటి? మీకు తెలుసు కదా బాబాయ్ గారు ఆయన సంగతి. ఈ ఒక్క నెల ఓపిక పట్టండి. పైగా ఇంటికి వచ్చిన అందరినీ అనుమానిస్తున్నారంట. చూడమ్మా, ఆ తాగుపోతుడితోటి అన్నాడమ్మా ఇట్లాగా. ఇన్నాళ్ళు నీ ముఖం చూసుకొని ఊరుకున్నాం. ఇంకెంతకాలం ఓపిక పట్టాలి మేము? ఎలాగైతే మాకు కుదరదు. ఖాళీ చేసేయండి ఇల్లు. ఆయనలో మార్పు వస్తుందని ఎదురు చూస్తున్నా బాబు. ఇంకేం మార్పు? బతుకుండగా అతనిలో మార్పు రాదు. నీ కర్మ. ఏంటంటే కర్మ అంటే ఎంత ఇంటి ఓనర్ అయితే మాత్రం కర్మ గిర్మ అని మాట్లాడడానికి బాగుంటుంది. ఈ ఇల్లు ఎంతో చెప్పు. నేను రెండు నిమిషాలకు కొనే నువ్వు ఊరుకా. 2 నిమిషాలకు కొనేది ఏదో చెప్పా అంతే. ఆగు. మీరు లోపలికి వెళ్ళండి. ఇంకేం మార్పు? బతుకుండగా అతనిలో మార్పు రాదు. నీ కర్మ. ఎవడాడు ఇంటి ఓనరు? ఆఫ్టర్ ఆల్ ఇంటి ఓనరాడు. ఆడు నన్ను తాగిపోతాడు అన్నాడు. అది ఆడు ఇల్లు కొనేత. నేను నువ్వే చేసినంత ఆడిని పిలిపించి ఈ అమ్మ ఏం చేసావు? నన్ను తాగుపోతాడని అనిపిస్తుంది. తాగుతానే నేను? తాగుపోతాడా? లే పా నీ సంగతి చెప్తా. లేగవే లేగు పద నేను తాగుపోతాడు ఇంట్లో పదని చెప్తాను సంగతి. కొడుకు చచ్చిపో అంతే.
చచ్చిపో. ఏంటి రాత్ర ఏదో చిన్న గొడవ అయితే ఇది కిచెన్లో పడుకొని నిద్రపోతుంది ఏంటి? రత్తాలు, హలో, హాయ్ మై డియర్ పెళ్ళాం, హాయ్ రత్తాలు, రత్తాలు మై పెళ్ళాం, రత్తాలు, హలో హలో రత్తాలు, ఏంటి కిచెన్లో పడుకున్నావేంటి? హలో, హాయ్ మై డియర్ రత్తాలు, రత్తాలు, ఏ రత్తాలు, 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 ఏమైంది నీకు? ఏమైంది? రత్తాలు, అబ్బా! రత్తాలు, రత్తాలు, నేనే చెప్పాను తాగుబోతండి, నేను తాగుబోతండి. రత్తాలు, అయ్యా రత్తాలు, ఎంత పని చేసేసాను నేను. తాగుడు 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 ఏదో నా కొడుకు నేను తాగేసి నా భార్యని నేను పోగొట్టుకున్నాను. ఈ బతికి ఎవడికి వద్దు, ఈ తాగుడునే బంద్ చేసేయాలి. వద్దు, ఎవడు తాగొద్దురా అని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దురా రే, తాగొద్దురా రత్తాలు, నా బంగారు. వెళ్ళిపోయావా రత్తాలు. $10,000 పెట్టి పట్టుచీర కొనవచ్చు, 10 లక్షలు పెట్టి బంగారం కొనవచ్చు, 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకోవచ్చు. కానీ 100 కోట్లు ఖర్చు పెట్టినా పోయిన మనిషి ప్రాణాన్ని తీసుకురాలేము. కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉండండి, మీ ప్రాణాలని కాపాడుకోండి. మద్యపానం ఆరోగ్యానికి హానికరమే కాదు, ప్రాణాలకు ప్రమాదకరం కూడా. నమస్కారం. మీ దర్శకుడు రాజనాల సత్య.